హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సండే రోజు మా ఇంట్లో ఎండు చేపల కూర చేశానండి. యాక్చువల్‌గా ఎండు చేపల కూర కోసం తీసుకోలేదు నేను. ఈరోజు శ్రావణ మాసం మండే నుంచి అనుకుని ఈరోజే అనుకున్నానండి. యాక్చువల్‌గా నేను నెక్స్ట్ వీక్ మండే నుంచి అని తెలియలేదు. శ్రావణ మాసంలో నేను నీసు తిననండి. అందుకోసం సండే రోజు ఏమన్నా చేద్దామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి సమ్మర్‌లో తెచ్చుకున్నానండి. అసలు వాటి గురించి గుర్తే లేదు. అయితే శ్రావణ మాసం వస్తుందని చెప్పి నెక్స్ట్ నేను ఎందుకో బాక్స్ ఓపెన్ చేస్తే కనిపించాయి. సో అలా బయట పెట్టుకున్నానండి. సండే మార్నింగ్ అలా వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు వేడైన తర్వాత అలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. చక్కగా నీట్గా చేసుకోవాలి. ఎండు చేపలు కదా, కొంచెం స్మెల్ వస్తాయి. మంచిగా శుభ్రం చేసుకుని తర్వాత పసుపు ఉప్పుతో చక్కగా క్లీన్ చేసుకోవాలి. అయితే అమ్మ వాళ్ళ నుంచి తెచ్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ మధ్య వరకు కూడా నేను తినేదాన్ని కాదండి స్మెల్ వస్తాయని. కానీ ఈ మధ్యన ఫుడ్స్ అన్నీ తింటేనే కదా ఆరోగ్యం. అది కాక చేపల్లో ఎండు చేపల్లో ఇంకా కాల్షియం అధికంగా ఉంటుంది, తినాలని చెప్పి నేర్చుకున్నాను. అంతేనండి. అలా నీట్గా తేటగా శుభ్రంగా కడుక్కోవాలి. నీట్గా క్లీన్ అయిపోయినాయి చూడండి చక్కగా. ఇంకా పిల్లలైతే తినరు. సో వాళ్ళ కోసం చికెన్ తీసుకొస్తానన్నారు మా ఆయన. అయితే ఇంకా ఇంట్లో గోంగూర ఉంది, చికెన్ గోంగూర వండుదామని పక్కన పెట్టానండి. నేను ఇవి క్లీన్ చేసి పెట్టుకునేసరికి ఆయన వచ్చి ఇంకా చికెన్ ఎందుకు, ఇవి గోంగూరలో వేసేసే అని చెప్పారండి. పాపగా పిల్లలకేమో పొరుటు చేశానండి. ఇంకా అయితే నేను అలా అనుకోలేదు, ఫ్రై చేసుకుని తిందాం జస్ట్ అని అలా బయట పెట్టుకున్నానండి. నేను ఫ్రై కూడా ఎప్పుడు చేయలేదు, జస్ట్ కర్రీ చేశాను. ఫ్రై కూడా ట్రై చేద్దాంలే, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్ అలా అనుకున్నాను. ఈలోపు ఆయన వచ్చి కర్రీ చేయమన్నారు. సరే అని చెప్పి అలా కర్రీ చేసేసానండి. ఈరోజు మా ఇంట్లో సండే మా ఇంట్లో గోంగూర ఎండు చేపలు కర్రీ అండి. శుభ్రంగా తేటగా కడుక్కున్న తర్వాత చక్కగా పాన్లో ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి కడుక్కుంటాం కదండి, వాటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది. ఆయిల్లో వేయించుకున్నాక కర్రీలో వేస్తే అంతేనండి. అలా వేయించుకుని చక్కగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు మా పిల్లలకి మాత్రం పొరుటు చేశానండి. ఇంకా అవి మంచిగా ఎండు చేపల కూర, ఎండు చేపల్లో కూడా మంచిగా కాల్షియం అవి ఉంటాయి కదండి. అందులోనే ఎండు చేపలో ఇంకెక్కువ కాల్షియం ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కదండి దీనిలో. చేప నుంచి వచ్చే ఆయిల్ కూడా చాలా మంచిదండి, ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. సో ఇంకా అదిగోండి గోంగూరని చక్కగా ముందే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పసుపు, గోంగూర వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అలా దంచుకుంటున్నానండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకోసం నేను అలా దంచుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేగినాక ఇంకా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని వేగించుకోవాలండి. తర్వాత టమాటోస్ కూడా చాప్ చేసుకుని పెట్టుకున్నాను, అవి కూడా చక్కగా వేసి వేగించుకుందాం. వేగిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత గోంగూరను కూడా పప్పు గుత్తితో చక్కగా మెదుపుకున్నానండి. పప్పు గుత్తితో మెదుపుకున్న గోంగూరని దానిలో వేసాను. ముందే ఇది కలిపి వేసుకుంటే గోంగూర ఉడకదు కదండి, అందుకే సపరేట్గా గోంగూరను చక్కగా బాయిల్ చేసుకుని పచ్చిమిర్చి, పసుపు వేసుకుని బాయిల్ చేసుకుని ఆయిల్ వేసి తర్వాత పేస్ట్ని ఇందులో ఉల్లిపాయ, ఆనియన్, టమాటో పేస్ట్లో గోంగూరను కూడా కలిపేసానండి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, ఎండు చేపలు, అవి గోంగూరలో వేసేసానండి. ఎండు చేపల్లో మంచి కాల్షియం, ఫాస్ఫరస్, అన్ని ప్రోటీన్స్ మెండుగా ఉంటాయండి. అందుకోసమే నేను ఈ మధ్యన తినడం స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడో సమ్మర్లో తెచ్చుకున్నాం కానీ అవి అట్లానే ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశాను. సో గోంగూరలో కూడా ఐరన్ ఉంటుంది. రెండు కలుపుకుంటే పోషకాలు మనకు పుష్కలంగా లభిస్తాయండి. సో మీరు కూడా చక్కగా ట్రై చేయండి. ఇంకా ఇంకేంటండి, కర్రీ అలా అయిపోయింది. ఆ రోజు చక్కగా మేము అలా చేసేసాను. కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా మగ్గుతుంది కదండి, ఆ ఫ్లేవర్స్ కూడా అన్నీ పడుతూ ఉంటాయి. మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకున్నానండి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కదండి. తర్వాత మా పాప కోసం కూడా నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి కర్రీ.
ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోంగూర ఎండు చేపల కూర రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంది. మేము తిన్నాము. మీకు కూడా నచ్చినట్లయితే ఇలాగ చేసుకోవటం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన మా పిల్లల కోసం అలా అది ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఎగ్స్ వేసుకుని వేగించుకున్నాను. వాళ్ళు తినరండి, స్మెల్ వస్తుంది కదా, మామూలుగానే తినరు. ఇంకా అది ఎండు చేప అంటే ఇంకా స్మెల్ వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు అస్సలు తినలేదు. అది కర్రీ అలా రెడీ అయిపోయిందండి. అదిగోండి చూడండి, పీస్ చక్కగా కనిపిస్తుంది కదా, అంతేనండి. ఇంకా పిల్లలకి అది చేశాను. మళ్ళీ ఫ్రైకి కూడా చేసుకున్నానండి. నెక్స్ట్ తర్వాత సపరేట్గా కొన్ని పీసెస్ తీసి మళ్ళీ కొన్ని పీసెస్ నీళ్ళలో వేసి అలా తీసి ఫ్రై కూడా చేసుకున్నానండి. ఎందుకంటే ఫ్రై అనుకున్నాను కదా ఫస్ట్ నేను, అందుకోసమే కొద్దిగా ఫ్రై కూడా చేసుకున్నానండి. తర్వాత అది రైస్ ఇంకా మా పిల్లలు కొద్దిగా తిన్నారు పరుటులో వేసుకుని కొంచెం. అదేనండి మా ఇంట్లో ఐటమ్స్. సండే రోజు అన్ని ఐటమ్స్ అయినాయండి. పరుటు అండ్ గోంగూర అది ఎండు చేపలు ఫ్రై అండి. అంతేనండి. మొత్తం వర్క్ అంతా కిచెన్లో అయిపోయిన తర్వాత చక్కగా నీట్గా శుభ్రంగా పెట్టేసుకున్నానండి. అలా పెట్టుకోవటం మూలంగా మనకి చూడడానికి నీట్గాను ఉంటుంది, ఏమి జమ్స్ అట్లా క్రిములు షింక్ దగ్గర రాకుండా ఉంటాయండి. షింక్ని కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకుందాం ఎప్పటికప్పుడు. అంతేనండి. ఇలా నీట్గా పెట్టుకోవటం మూలంగా మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇంట్లో క్రిమిసంహారాలు జర్మ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.